ఏవిఐటీలో స్పెషల్‌గా వేరే కాలేజెస్‌కి లేనిది ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే, ఎన్‌ఈసీ అండ్ ఇంటెల్ వాళ్ళ కంపెనీస్‌తో కూడా కొలాబరేట్ అయిపోయి, వాళ్ళ సెపరేట్‌గా కొంచెం ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్ అనేది కూడా ఇస్తూ ఉన్నారు. అండ్ ఆల్రెడీ ఇక్కడ జాయిన్ అయిపోయి ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ ఏదైతే తీసుకున్నారో, ఆ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్ అమ్మా! హాయ్ సార్. ఏం పేరు? హరిణి. హరిణి. అండ్ ఎన్‌ఈసీ ప్రోగ్రామ్‌లో మీరు జాయిన్ అయ్యారు కదా! అవును. సో, ఎలా అనిపిస్తుంది? ఏంటి? చాలా ఎన్ఈసీ ప్రోగ్రామ్ అనేది మన ఫ్యూచర్స్‌కి చాలా అవసరం అనేది ఒక ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ ఎక్స్‌ట్రాగా మనం జపనీస్ అనే ఒక లాంగ్వేజ్ హ్మ్. అండ్ ఇంటెల్ కోర్స్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ చాలా రకమైన కోర్సెస్ ఉన్నాయి. అండ్ హ్మ్. ఎస్పెషల్లీ ఇక్కడ చేరాలి, ఇక్కడే ఎందుకు చేరాలనగా మనం ఇంటెల్ కోర్సెస్‌ని ప్రిఫర్ చేసుకోవచ్చు. మనకి ఫ్యూచర్ జాబ్ అనేది ఒక గ్యారంటీ అనేది ఒకటొస్తది. హ్మ్. అండ్ మనకి ఇప్పుడు ఆ రిమైనింగ్ కాలేజెస్‌తో పోలిస్తే జపనీస్ అనే ఒక లాంగ్వేజెస్‌కి మనీ కట్టించుకుంటారు. ఒక 30 ఆర్ 20,000 కట్టించుకుంటున్నారు. అవును. బట్ ఇక్కడ డిపార్ట్‌మెంట్ వాళ్ళే హ్మ్. ఫ్రీగా మనకి కోర్స్ అనేది ఒకటి నేర్పిస్తున్నారు. ఓకే. సో మనకి ఎవ్రీ వీక్స్‌కి 3 డేస్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఈ తర్వాత రాసేసిన తర్వాత ఒక డిసెంబర్ ఆర్ జూన్‌లో మనకి ఎగ్జామ్స్ అనేవి పెడతారు. క్వాలిఫై అయితే ఇప్పుడు N4 అనేది ఒకటి జరుగుతుంది హ్మ్. జపనీస్ క్లాసెస్‌లో. ఓకే. నెక్స్ట్ N5 అని వస్తది. అట్లా ఇస్తే మనకి ఒక 4 ఇయర్స్ తర్వాత ఒక సర్టిఫికేట్ వస్తది. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఎక్స్ట్రా లాంగ్వేజెస్ ఏమన్నా వచ్చా అని అంటే మనం జపనీస్ అనేది ఒకటి చూపించొచ్చు. ఓకే. సో వాళ్ళు మనల్ని ఈజీగా పికప్ చేసుకుంటాం. మనమే హార్డ్ స్టోన్‌గా ఉంటాం వాళ్ళకి. ఓకే. సో అందుకనే మనం ఇక్కడ ఇంటెల్ ఆర్ ఎన్ఈసీ ప్రోగ్రామ్స్ మంచిగా తీసుకోవచ్చు అనుకుంటున్నాను.